మీ అందరూ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతోటే ఇక్కడ నిలబడడం సాధ్యమైంది. హల్లెలూయ. ఏదేమైనా దినములు చెడ్డవి గనుక మనం సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకుంటున్నాం. సమయం సంకుచితమై ఉన్నది కనుక మనం సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి పిలుపునిచ్చినప్పుడు ఆయన పిలుపుకు లోబడ్డాం. హల్లెలూయ. ఈ దినం ఒక విశేషమైనటువంటి సంగతితో దేవుడు మన మధ్యలో ప్రకటించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. హల్లెలూయ. తెలియనటువంటి విషయాలు ఎన్నో మాట్లాడుతూ మన ఆత్మలకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తున్నటువంటి దేవదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల భాగము 19వ కీర్తన 12 నుండి 14 వరకు మనం చదివినట్లయితే, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అంటే ప్రశ్నార్థకం ఉంది ఇక్కడ. తన పొరపాట్లు ఎవరికైనా తెలుస్తాయండి? ఎవరి పొరపాట్లు వాళ్ళకి? నిజానికి ఎవరి పొరపాట్లు వాళ్ళకి తెలిస్తే కనుగొంటే వాడు ధన్యుడు. తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఆమేన్. ఈ సందర్భములో నుండి దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించారు. ఈ మాటలు వినడానికి వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగేటువంటి మనస్సును దేవుడు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడో మనము వాటిని పొందుకోవడానికి సంసిద్ధతలో ఉండగలగాలి. హల్లెలూయ. ఈ వాక్య భాగం కొరకు దేవుడి సన్నిధిలో 2 నిమిషాలు సహాయం కొరకు అద్దిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన సజీవమైన శ్రేష్టమైన నామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ స్వరం వినడానికి మీ పాదాల చెంతకొచ్చాం. అనుదిన సహవాసములో ఈ దినాన మమ్మల్ని ఈ రీతిగా మీరు సిద్ధపరుస్తూ అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆత్మ సంబంధమైన ఆహారమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, నాదా ఈ సందర్భంలో నుండి మీరు మాతో మాట్లాడి మా జీవితాలను ప్రభువా దిద్దుబాటు చేయమని, సహాయము చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు నాకు మాకు అనుగ్రహించండి. గాడిదనయ్యా నీ వాక్కును నాకు అనుగ్రహించి నీ వాక్కును ఉన్నదన్నట్టుగా ప్రబోధించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, పరిశుద్ధాత్మ వలనైనా వాక్కును అనుగ్రహించి, వాక్శక్తిని అనుగ్రహించి, అధికారపూర్వకమైన బోధన అనుగ్రహించి ప్రతి ఒక్కరి హృదయంలోనికి దూసుకుపోవునట్లుగా అంగీకరించమని, వాడుకోమని, ప్రతి బిడ్డకు తండ్రి ఈ వాక్కులు ప్రత్యక్షమవడానికి నీవు మార్గమును సరళము చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతూ తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు అంటే, పొరపాట్లు ఎవరో కూడా కనుగొనలేరు. ఎదుటివాడి పొరపాట్లు కనుగొంటారేమో కానీ తమ పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడో లేడు. అందుకే పౌలయ్య గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలయ్య గారు మాట్లాడుతూ అంటారు, నా యందు నాకే దోషము కానరాదు, ఇందును బట్టి నేను నీతిమంతుడిని అయిపోను. నన్ను విమర్శించేవాడు ప్రభువు. ఎందుకు? నా యందు నాకు ఏ దోషం కనబడకపోయినంత మాత్రాన, నా పొరపాట్లు కనుగొనలేకపోయినంత మాత్రాన, అంటే పొరపాట్లు కనుగొనలేం. ఎవడ తప్పులు వాడికి తెలీదు. ఎదుటివారి తప్పులు మాత్రం భూతద్దం పెట్టి చూడక్కర్లేకుండానే ఈ కంటికే కనబడిపోతూ ఉంటాయి బాగానే. కానీ నీ తప్పులు తెలియజేసేది ఏంటంటే దేవుని వాక్యం. హల్లెలూయా. నీ పొరపాట్లను తెలియజేసేది ఏంటి? దేవుని వాక్యం.
వాక్యం. పొరపాట్లతో నువ్వు ఉంటే, తప్పులతో నువ్వు ఉంటే నువ్వేమైపోతావు? నేను ముందు పెడుతున్నాను. తప్పు, పొరపాటు, పాపం, దోషం అన్నీ ఒకటా కాదా? తప్పు, పొరపాటు, పాపం, దోషం అన్నీ ఒకటే. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. తప్పు, పొరపాటు, పాపం, దోషం. ఇప్పుడు చూడండి, ఎవరు తెలియపరుస్తారంట? దేవుడు తెలియపరుస్తాడు. అందుకే ఇక్కడ దావీదు అంటాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. అంటే దావీదు అంటాడు, నేను రహస్యముగా చేసిన తప్పులకి నేను నీ ఎదుట దోషినైపోయాను, ఇప్పుడు నన్ను నిర్దోషిగా తీర్చు. అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. రహస్యంగా చేసిన తప్పులైనా నువ్వు తప్పు పొరపాట్లు చేసినప్పుడు, నువ్వు దేవుని దృష్టికి దోషి అయిపోతున్నప్పుడు, నీ దోషమును దేవుడు పరిహరించాలంటే, నీవు దేవుని ఎదుట నిర్దోషిగా ఉండాలంటే నీకు ఒక ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్? నీ తప్పు నీకు తెలియాలి. ఎవరు తెలియపరుస్తారంటే దేవుడు తెలియపరుస్తాడు. తెలియపరచగానే నువ్వేం చేయాలి? పాపములు ఒప్పుకోవాలి, దోషములు ఒప్పుకోవాలి, తప్పిదములు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నీ తప్పిదాలు ఒప్పుకుంటావో, నీ పాప దోషాలు ఒప్పుకుంటావో, అప్పుడు నీవు నిర్దోషిగా తీర్చబడతావు. హల్లెలూయా. దీనికేంటి ప్రాసెస్? వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నాలో పొరపాట్లు తప్పులు ఏముండవు, నా పక్కోడితోటే మాట్లాడుతున్నాడు అని అనుకోకుండా, మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, అయ్యా నాతో మాట్లాడు అని ఎవరైతే ఆశతో దేవుని వద్దకు వచ్చి నిలుచుంటారో, అది సరైనటువంటి మార్గములో నిన్ను నిలబెట్టడానికి కారణమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తన పొరపాట్లు కనుగొనగలిగినవాడు ఎవడో లేడు. రహస్యమందు నేను చేసిన తప్పులతో నేను నీ ఎదుట దోషినైపోతున్నప్పుడు నీవు నన్ను నిర్దోషిగా మార్చాలి. ఎప్పుడు మారుస్తాడు దేవుడు? ఆయన వాక్యంతో మాట్లాడినప్పుడు, నీవు దోషివని, తప్పిదాలు చేసావని, పాపివని గ్రహించినప్పుడు, దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టినప్పుడు, నీవు దేవుని ఎదుట దోషిగా ఉన్న నీవు నిర్దోషిగా మార్చబడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నిర్దోషిగా మార్చబడతావో అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ఆరాధన ఆలకిస్తాడు. నీవు దేవుని నిమిత్తం ఏం చేస్తావో వాటన్నిటినీ కూడా దేవుడు ఆలకిస్తాడు. అంతవరకు ఆలకిస్తాడా? ఇదంతటికీ కారణం ఏంటి? వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు తృణీకరించకుండా, అయ్యా నా తప్పిదాలు నాకు తెలియపరచు అని దేవుని యొద్దకు రాగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో మాట ఇక్కడ, అప్పుడు నేను యథార్థవర్తుడునై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. ఎప్పుడు? నీవు నాతో మాట్లాడినప్పుడు, నేను నా తప్పిదాలు గ్రహించి నా పాపాలను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా ఉంటాను. అంటే యథార్థవంతుడిగా ఉంటాను. లేకపోతే యథార్థవంతుడిని నేను అనుకున్నంత మాత్రాన మనము దేవుని ఎదుట యథార్థవంతులం కాదు. నిందారహితుడిని నేను అనుకున్నంత మాత్రాన మనము దేవుని ఎదుట నిందారహితులం కాదు. ఇప్పుడు చూడండి, దేవుడు అబ్రహాముతో, అబ్రహామా నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు. నువ్వు తప్పుడు చేసావు, నువ్వు తప్పు చేసావు. ఆ తప్పుకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. అదేనా పాపం? అదేనా దోషం? ఆ తప్పే పాపం, ఆ తప్పే దోషం, ఆ తప్పే అతనిని దోషిగా నిలబెట్టింది. ఆ తప్పే అతన్ని యథార్థవంతుడిగా నిలబెట్టలే, నిందారహితుడిగా నిలబెట్టలే, నిందితుడిగా నిలబెట్టింది. అందుకే దేవుడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా ఉండాలి. నువ్వు నిందితుడు అయిపోయావు. అబ్రహామా నువ్వు తప్పుడు అడిగేసావు, అబ్రహామా నువ్వు తప్పావు, అబ్రహామా నువ్వు నిందారహితుడిగా ఉండు. నిందారహితుడిగా ఉన్నాను అనుకున్నాడు కానీ నిందితుడిగా ఉన్నాను అని అనుకోలే అబ్రహాం. ఎప్పుడు అనుకున్నాడు? దేవుడు మాట్లాడిన తర్వాత అతడు దేవుడు సన్నిధిలో తప్పు చేశాడని, నిందితుడయ్యాడని, యథార్థతను కోల్పోయాడని అర్థమయ్యింది. హల్లెలూయా. లేకపోతే తన పొరపాటు తనకు కనుగొనగలిగాడా? దావీదు కూడా రహస్యంగా పాపం చేశాడు. దేవుడు అన్నాడు, నువ్వు రహస్యంగా పాపం చేశావు అన్నాడా?
రెండవ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో సందర్భం, బెత్షెబాతో పాపం చేసిన సందర్భంలో. మరి అంతవరకు అతను గ్రహించగలిగాడా? మరి ఎప్పుడు గ్రహించాడు? దేవుడు నాతాను ప్రవక్త ద్వారా తన తప్పిదమును మాట్లాడినప్పుడు ఆ తప్పు నేను చేశానని గ్రహించి పశ్చాత్తాప్తుడై దేవుని ఎదుట దోషి, నిందితుడు, యథార్థతను కోల్పోయినవాడు, తప్పుడడుగు వేసినవాడు, తప్పుడు మార్గంలో ప్రయాణించినవాడు, పాపాత్ముడైపోయినవాడు, అవివేకపు పని చేసినటువంటి దావీదు ఇప్పుడేమయ్యాడు? తన పొరపాట్లు కనుగొన్నాడా? ఫస్ట్. తర్వాత ఇప్పుడు కనుగొన్నాడా? దేవుని వాక్యము దైవజనుడు ద్వారా ఉపదేశం వచ్చినప్పుడు, ఏ ఉపదేశం? హెచ్చరిక ఉపదేశం వచ్చినప్పుడు కనుగొన్న తర్వాత అతడు శిక్షకు అప్పగింపబడిన దేవుని ఎదుట నిర్దోషిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచివాడంటే, దేవుడు వాక్యం వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడో, నాలో ఉన్న తప్పు గురించి దేవుడు మాట్లాడితే బాగుండు. ఏ తప్పు చేశానో, ఏ పొరపాటు చేశానో, ఏ తప్పుడు అడిగేశానో అదే పాపం, అదే దోషం, అదే దేవుని ముఖము నాకు బరువుపరుస్తుంది, అదే దేవునిని నన్ను దూరం చేస్తుంది. ఆ చిన్న తప్పిదమే పెద్ద పాపములోనికి నన్ను నెట్టేస్తుంది అని దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ప్రభువా నాతో మాట్లాడయ్యా, ప్రభువా నా తప్పిదాలు నేను కనుగొనలేను, నా పొరపాట్లు నాకు తెలియదయ్యా. నన్ను విమర్శ చేసేవాడు నువ్వు ఒక్కడవే. మనుషులు విమర్శ చేస్తే దవడపులు రాలుగొట్టేస్తానేమో తెలదాం, ఆ వయసు వచ్చేది వేరే వయసు. నువ్వు మాట్లాడితే మాత్రం కూర్చుంటానయ్యా, నీ దైవజనుడు మాట్లాడితే మాత్రం నీ మాటగా నేను స్వీకరిస్తానయ్యా. నాతో మాట్లాడయ్యా, నన్ను కొట్టయ్యా, నువ్వు నన్ను కొడితే నేను బాగుపడతాను, నీవు నన్ను గద్దిస్తే నేను బాగుపడతాను, నాలో బాగు ఏర్పడద్ది. నీవు నన్ను ఖండించయ్యా, నీ ఎదుట నేను నిలబడుతున్నాను, నీ ఎదుట నేను కూర్చున్నాను, నీ సన్నిధిలో నీ మాట కొరకు వేచి ఉన్నాను. నీకే మేలు జరుగుద్ది కదా. నీ పొరపాట్లు కనుగొంటావు, అప్పుడు నీవు పశ్చాత్తాపడి ఒప్పుకుంటావు, అప్పుడు దేవుని ఎదుట నీవు నిర్దోషిగా మార్చబడతావు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. హల్లెలూయా. దేవుడెవరు మనకి? ఆశ్రయదుర్గం. ఆయనే ఆశ్రయ దుర్గం, ఒక గొప్ప దుర్గం. ఆయనను ఆశ్రయించగలిగేటువంటి దుర్గమైన ఎప్పుడు మన పొరపాట్లు కనుగొనలేనప్పుడు, దేవుడు మనల్ని ప్రేమించి మన పొరపాట్లు కనుగొన్నప్పుడు ఎవరు మనకు ఆశ్రయం? ఎవరు మన పాపాలను క్షమించాలి? ఎవరు మన పాపానికి పరిహారం చేశారు? ఆయన మన పాపాలు క్షమించాలి, ఆయన దగ్గరికి వెళతాం. అందుకే నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. నా విమోచకుడా. విమోచన అంటే ఏంటి? మనల్ని విమోచించేవాడు. మనం పాపం చేసి పాపాత్ములం అయిపోతే మనల్ని ఎవరు విమోచించాలి? అందుకే దావీదు అంటాడు, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నేను ఆధారంగా చేసుకున్న ఆశ్రయదుర్గం నీవే. నా పాపము నుండి నేను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నన్ను విమోచించగలిగే కర్త నీవే. హల్లెలూయా. అప్పుడు నేను ఆశ్రయదుర్గంగా చేసుకుంటాను, నీవప్పుడు నన్ను విమోచిస్తావు, నా తప్పిదాలన్నీ క్షమిస్తావు. అప్పుడు నేనేమవుతాను? నీకు అంగీకారం అవుతాను. హల్లెలూయా. లేకపోతే అంగీకారం అవుతామా? అసలు దేవునికి మనం అంగీకారముగా ఉండకపోతే, దేవుడు మనల్ని అంగీకరించకపోతే, మనము దేవుని ద్వారా అంగీకరింపబడకపోతే పరలోకం మనకు ఉంటుందా? ఈ లోకంలో దేవుని దీవెన ఉంటుందా? ఆశీర్వాదం ఉంటుందా? మేలుంటుందా? క్షేమం ఉంటుందా? శ్రమలో తోడుగా ఉంటాడా? శ్రమలో కొని తెచ్చుకునే వాళ్ళ ఉంటాం మనం. అప్పుడు ఆయనకు అంగీకారంగా మనం లేకపోతే, ఆయన సంబంధులుగా మనం లేకపోతే, యోబులాగా యోసేపులాగా మనల్ని హెచ్చించడానికి వచ్చేది శ్రమ, కావాలని కొని తెచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం, చాలా జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. తప్పైనా, అపరాధమైన, పాపమైన, దోషమైన, అతిక్రమమైన, పొరపాటైన దేవునిని మనకు దూరం చేస్తుంది. మనం అంగీకారంగా ఉండలేం. లోకం వేరు,
మనం పరిధిలోకి వచ్చిన తర్వాత లోకులులాగా మనం ఉండడానికి వీల్లేదు. లోకములో ఒక భర్త ఒక భార్యను కొట్టాడు అనుకోండి, మనం అడుగుతాం, ఎందుకు కొడుతున్నాడు అంతలా కొడేస్తున్నాడు ఇటామని. కొట్టకపోతే ఏం చేస్తాడు? ఆమె కాకుండా ఇంకొక అతనితో తిరుగుతుంటే చూసాడంట, తప్పు చేసిందంట అంటారు. పాపం చేసింది అంటారా? చెప్పండి. అన్యులు వేరే అతనితో ఒక స్త్రీ అన్య జనాంగం మాటలకు వస్తే, ఒక స్త్రీ తన సొంత పురుషుడు అనబడే భర్త కాకుండా వేరే అతనితో తిరుగుతూ ఉన్నప్పుడు అతన్ని చూసిన వాళ్ళు ఏమంటారు? వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందే, తప్పు చేసిందంటే అందుకే కొడుతున్నాడు, పాపం చేసింది అంటారా మనలాగా? కానీ దేవుడి దృష్టిలో అది పాపం. మన భాషలో మనం ఏమంటాం? పాపం అంటాం. మనం పాపం చేసింది, పాపంలో ఉంది వేరే అతనితో అంటాం. లోకం పాపం అంటదా? లోకం దృష్టిలో తప్పు, దేవుని దృష్టిలో ఆ తప్పే పాపం. అర్థమైందా? తప్పు వేరు, పాపం వేరు. తప్పు అంటే చిన్న చిన్న, పాపం అంటే పెద్ద పెద్ద. అవునా? అవునా? తప్పు, తప్పటడుగు, తప్పుడు మార్గం, తప్పుడు బోధ, ఇదంతా మనల్ని తప్పులోనికి నడిపిస్తుంది. ఒప్పు, మంచి మార్గం, సత్య మార్గం, దేవుడు చూపిన త్రోవ, ఇరుకు మార్గం, జీవ మార్గం, ఇది ఒప్పు, ఇది సత్యం, ఇది మనల్ని నిత్యరాజ్యానికి నడిపిస్తుంది. హల్లెలూయా. తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు అంటే తన తప్పులను కనుగొనగలవాడెవడు? ఈ పొరపాటు ఈ తప్పే పాపం, ఈ పొరపాటు ఈ తప్పే దోషం, ఈ పొరపాటు ఈ తప్పే అపరాధం. ఇదే మనల్ని దేవుడికి దూరం చేస్తుంది. అవరోధం ఏర్పడద్ది మనకి దేవునికి, అగాధం ఏర్పడద్ది మనకి దేవునికి. అందుకని ఇది తెలియజేసేది ఏంటి మనకి? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యములో సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, జీవ మార్గములో ఎవడైతే ఉండడో వాడు మరణ మార్గం అనబడే సైతానికి సంబంధించిన మార్గంలో నడుస్తూ ఉంటాడో, ఆ మరణ మార్గములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉపదేశము హెచ్చరిస్తున్నప్పుడు అతన్ని, ఆ హెచ్చరిక లోబడిన వాడు మరణ మార్గం నుండి తప్పింపబడి జీవ మార్గంలోకి ప్రవేశిస్తాడు, ప్రయాణిస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. ఒక్క మాట, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. చివరికి ఇంకా రెఫరెన్స్ నేను మీకు చూపించి, చివరికి రెఫరెన్స్ మీకు చూపిస్తాను. 10వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. త్రోవ తప్పిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణ మార్గం. తప్పటడుగు వేసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణ మార్గం. ఇప్పుడు తప్పుడు మార్గం అన్నా, తప్పు త్రోవ అన్నా, తప్పు చేసినోడైనా పాపే కదా, అవునా కదా? ఇంకా మీకు బాగా అర్థమవుద్ది, పాపే కదా. ఇప్పుడు ఉపదేశము, గద్దింపు ఉపదేశము మీ వద్దకు వస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని త్రోసివేవాడు మరణ మార్గమును ఎంచుకుంటున్నాడు, ఆ ఉపదేశమును అంగీకరించిన వాడు జీవ మార్గమును ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏది ప్రాముఖ్యం మనకి? వాక్యం ప్రాముఖ్యం. హల్లెలూయా. గద్దింపు ఉపదేశం ప్రాముఖ్యం. హల్లెలూయా. హెచ్చరిక ఉపదేశం ప్రాముఖ్యం. హల్లెలూయా. దీవెన కాదు ప్రాముఖ్యం, ఆశీర్వాదం కానే కాదు ప్రాముఖ్యం. నీకేం ప్రాముఖ్యం? నీ తప్పు నీకు తెలియడం ప్రాముఖ్యం. హల్లెలూయా. నువ్వే తప్పులో ఉన్నావో నీకు తెలియడం ప్రాముఖ్యం. చాలా సందర్భాల్లో మహా ఆత్మీయులు అనబడిన వాళ్ళకే తప్పులు తెలియలే. నువ్వు నేనంత మహా ఆత్మీయులు అనబడిన వాళ్ళకి, ముమ్మారు మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళకి, 7 మారులు స్తుతించే అనుభవంలో ఉన్న వాళ్ళకి, దేవుడు మాట పట్టుకుని దేశాన్ని విడిచిపెట్టేసి వచ్చేసిన వాళ్ళకి తప్పు తెలియలేదు. తమ తప్పు
తమ తప్పు తమకే తెలియలేదు. ఒకవేళ అదే తప్పులు ఉంటే వాళ్ళు ఏమైపోదురు, మనకే ఈ దినాన హెచ్చరికగా మిగిలిపోదురు. కానీ ఆ తప్పు వాళ్ళకి తెలియజేసింది ఎవరు తెలియజేశారా ఆ తప్పు? దేవుడు. తప్పు తెలియజేసినప్పుడు దేవునికి సరెండర్ అయిపోయారంట. హల్లెలూయా. అందుకే ఉపదేశాన్ని త్రోసివేయవాడు మరణ మార్గంలో నిలిచినవాడు, ఉపదేశాన్ని అంగీకరించినవాడు జీవ మార్గములో నిలిచినవాడు. ఈ తప్పులు అనబడినవి ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితికి మనల్ని తీసుకువెళ్ళిపోతాయి. తప్పు చేసినోడు తప్పకుండా శిక్ష అనుభవించాలి. ఇప్పుడు చూడండి, ఆది కాండంలో పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. అక్కడ రాయబడి ఉంది, వీళ్ళంట తన రాజు పక్షంగా తప్పు చేశారంట. రాయబడి ఉంది అక్కడ. తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి ఆ రాజుగారు వాళ్ళకి ఏం విధించాలి? శిక్ష విధించాలి. అందుకని వాళ్ళని ఎక్కడికి పంపించారు? చెరసాలలోనికి పంపించారు. తప్పు చేసినోడు శిక్షింపబడతాడు. దేవుని ఎదుట తప్పు చేసినోడికి శిక్ష ఖరారు అవుతుంది. తప్పకుండా ఆ శిక్షను అనుభవిస్తాడు. ఎవరో? తప్పు చేసినోడు. ఇప్పుడు చూడండి, దావీదు అన్నాడు, నేను ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ, తన పొరపాటును కనుగొనగలవాడేవాడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. హల్లెలూయా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. రహస్యమందు నేను చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. నిజంగా చెప్పాలంటే చాలామంది జీవితాల్లో తప్పులు జరిగిపోతుంటాయి. నోటి మాట ద్వారా జరిగిపోతూ ఉంటాయి, కంటి చూపు ద్వారా జరిగిపోతూ ఉంటాయి, హృదయ ఆలోచన ద్వారా జరిగిపోతూ ఉంటాయి, నడక ద్వారా పడక ద్వారా జరిగిపోతూ ఉంటాయి. కానీ జరిగిపోతూ ఉన్నను మోకరించి సమయాన్ని కేటాయించి, నా రహస్య పాపములు నాకు తెలుపు, నా తప్పిదములు నాకు తెలుపు ప్రభో, నా కంటి చూప, నోటి మాట, హృదయాలోచన, నడక పడకలో ఏ దోషమున్నా నాకు బయలుపరచు మహాప్రభో, నువ్వు బయలుపరిస్తే కానీ నేను నిన్ను విడవను అనేవాళ్ళు చాలా తక్కువ. కానీ నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవను అన్నవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ, యాకోబులాగే. కానీ ఇక్కడ దావీదు చాలా అద్భుతంగా, నా రహస్య పాపములు నాకు తెలియపరచు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు, దురాభిమాన పాపములో పడిపోకుండా నన్ను కాపాడు, అది నన్ను ఏలనీయకుము. ఎందుకో తెలుసా? పాపం మనల్ని ఏలుతుందంట, మన పాపం మనల్ని పట్టుకుంటుందంట, మన తప్పే మనకు శిక్షగా మనల్ని పట్టుకుంటుందంట. కయీను ఆ రోజున హృదయంలో పుట్టిందండి ఏంటి? ఆలోచన. దురాభిమాన పాపములో పడిపోకుండా నన్ను కాపాడు. దురాభిమాన పాపం అంటే ఏంటి? దుష్టమైన వాటిని అభిమానించడం, సైతానికి సంబంధించిన వాటిని ఇష్టపడడం దురాభిమానం. అభిమానులు ఉంటారు, సినీ యాక్టర్స్ని అభిమానులుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. నిజంగా సినిమాలు చూడటమే తప్పంటే, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి హీరో హీరోయిన్స్ ఇష్టం అంటే క్రైస్తవులకి దాని అర్థం ఏంటి? సైతానికి సంబంధించిన దుష్ట సంబంధమైన వాటిని వాళ్ళు అభిమానిస్తున్నారు, దానిని దురాభిమానము అంటారు. అంటే దేవునికి ఇష్టము లేని దాన్ని ఇష్టపడడం, అభిమానించడం దురాభిమానము. కోపపడండి, కోపంలో పాపం ఉండకూడదు అంటాడు దేవుడు. కోపాన్ని ప్రేమించడం, ఆ కోపములో పాపం జరిగిపోతూ ఉండడానికి మనమే సంకేతంగా ఉండడం, దుష్టునికి సంబంధించిన దానిని అభిమానిస్తూ ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు కయీను దేవుడి దగ్గర నిలబడినప్పుడు దేవుడు అన్నాడు, కయీనును అతను అర్పణను అంగీకరించలేదు, హేబేలును అతను అర్పణను అంగీకరించాను అనగానే కయీను గారికి ఏమొచ్చింది? కయీనుకి ఏమొచ్చింది? ఏమనుకున్నాడు కయీను? కోపం తెచ్చేసుకున్నాడు.
దేవుడేమన్నాడు, కయ్యను నీకు కోపమేలా, సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయలేదయ్యా, మంచి క్రియలు చేయలేదు, చెడ్డ క్రియలు చేసావు. నువ్వు దేవునికి సంబంధించినవి నువ్వు చేయలేదు, సైతానిగాడికి సంబంధించినవి నువ్వు చేసావు. సైతాన్ని ఇప్పుడు నువ్వు అభిమానించావు. అందుకే నీ తమ్ముడు నువ్వు, నీ హృదయంలో ఒకటి ఉంది, వచ్చింది. సాతానుని అభిమానించి దుష్టుని సంబంధివైపోయి దుష్టునికి సంబంధించిన వాటిని నువ్వు అభిమానించి నువ్వు ఎందులో పడిపోబోతున్నావు? ఇప్పుడు పాపంలో పడిపోబోతున్నావు. దురాభిమాన పాపంలో పడిపోబోతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ పాపము నిన్ను, ఈ కోపము నిన్ను పాపంలోనికి తీసుకెళ్ళిపోద్ది. ఆ పాపము నిన్ను ఏలుతుంది అనడా లేదా? ఇక్కడ దావీదు ఏమన్నాడు? దురాభిమాన పాపములో పడిపోకుండా నన్ను ఆపు, దురాభిమాన పాపంలో పడిపోకుండా నీ సేవకున్నైన నన్ను ఆపు, వాటిని నన్ను ఏలనీయకు. కయ్యని ఆపాడా లేదా? దురాభిమాన పాపంలో పడిపోకుండా ఆపాడా లేదా? ఆగాడా కయ్యను? అది మరి ఆపుతుంటే ఆగలేదు కయ్యను. దురాభిమాన పాపంలో పడిపోకుండా కయ్యను హెచ్చరిస్తున్నాడు. కయ్యను నీకు కోపమేలా, సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? ఈ దినాన కూడా దురాభిమాన పాపంలో పడిపోతారేమో అని దేవుడు సంఘములో దైవజనుణ్ణి ఆత్మచేత అభిషేకించుకొని ఉపదేశం ఇచ్చి దేవుని వాక్యముతో మాట్లాడుతున్నాడు. ఆ దినాన కయ్యనుతో మాట్లాడుతున్న దేవుడు ఈ దినాన దేవుని యొక్క సేవకుని ద్వారా సంఘస్థులతో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకులతో కూడా దురాభిమాన పాపంలో పడిపోతారేమో, అది మిమ్మల్ని ఏలత, జాగ్రత్త. ఎంతమంది అంగీకరిస్తున్నారు, ఎంతమంది త్రోసేస్తున్నారు? ఒక మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నప్పుడు కయ్యను దేవుడు తోసుకుని వెళ్ళిపోయాడు పాపం చేయడానికి. ఈ రోజున దైవజనుడు ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దైవజనుని మాటను త్రోసుకొని వెళ్ళిపోయి పాపములో పడిపోయి నన్నేలు ఏలుబడి చెయ్యి, నీ ఏలికలో నేనుంటా, నీ స్వాధీనమందు నేనుంటా, నీ హస్తాల్లో నేనుంటా అని ఎల్లెల్లెల్లెల్లెల్లెల్లి పాపము యొక్క ఏలుబడిలో పడిపోతున్నారు. కానీ ఇక్కడ దావీదు అలా అంటలేదు, కోరుకుంటున్నాడు. దురాభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకున్నైన నన్ను ఆపు. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన కంటే ఆపు, దురాభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుడైన నన్ను ఆపు, నీ సేవకురాలనైన నన్ను ఆపు, నీ రక్తముతో కడగబడిన నన్ను ఆపు. ఎందుకంటే ఆ పాపము నా మీద ఏలుబడి చేస్తుంది, దానికి నా మీద వాంచగలుగుతుంది, అది నన్ను ఏలద్దే. పాపమేటి మనల్ని ఏలడం? పాపానికి జనకుడు సైతానుగాడు, అబద్ధానికి జనకుడు సైతానుగాడు, మోసానికి జనకుడు సైతానుగాడు, శాపానికి జనకుడు సైతానుగాడు. మరి ఆడేళ్ళడం ఏంటి మనల్ని? మనం ఎవరి ఏలుబడిలో ఉండాలి? మన దేవుని ఏలుబడిలో, సర్వశక్తుని ఏలుబడిలో, దేవదేవుని యొక్క హస్తములో మనం నిలకడగా స్థిరంగా ఉండగలగాలి. ఎవరు మనల్ని ఏలాలి? మన ప్రభువు మనం ఏలాలి. కానీ అద్భుతం ఏంటంటే నేటి దినాన విశ్వాసులు కయ్యను వలె, ప్రభువు నేను ఏలతాను మిమ్మల్ని, నేను ఏలాలంటే ఇదిగో నా వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, తప్పిదాలు తెలుసుకోండి, పాపాలు శాపాలు తెలుసుకోండి, ఎక్కడ పడ్డారు అక్కడి నుంచి లేవండి, నా ఏలుబడిలో ఉంటారంటే నీ వాక్యం ఏముందలే ప్రభువా, నువ్వు చెప్పేది ఏముందలే ప్రభువా, ఆల్రెడీ మేము వాడి ఏలుబడులు ఉండాలని ఫిక్స్ అయిపోయాం. అందుకని దైవజనుల ద్వారా నీవు ఉత్తుతున్నటువంటి ఉపదేశము మాకు జస్ట్ అలా చెవుల్లోకి వెళ్తుంది, వింటాం, పెద్ద పట్టించుకోమంతే. వింటాము, ఎందుకు విన్నాం? దైవజనుడినే చూస్తూ వింటాం, బాసిపట్టు వేసుకుని కూర్చుని వింటాం, వాక్యం చెప్తున్నప్పుడు ఎక్సైట్ అయిపోయి వింటాం, హల్లెలూయా ఆమేన్ అంటాం. కానీ నా తప్పని అనుకోను, నేను నా పొరపాటుని అనుకోను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనుకోను, కూర్చుంటాను ఇలా విగ్రహంలాగా.
తర్వాత ప్రార్థన చేయను, దురాభిమాన పాపములో పడిపోకుండా, పాపము నన్ను ఏలుబడి చేయకుండా నన్ను కాపాడు, నన్ను విడిపించు, నన్ను విమోచించు, నా తప్పిదములు క్షమించు, నా దోషములు క్షమించు, నీకు నాకు అడ్డుబండను తొలగించయ్యా. పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నా పొరపాట్లు నన్ను ప్రేమించి తెలియపరుస్తున్నావు. ఇప్పుడు ఈ పొరపాట్లలో నుంచి నన్ను విడిపించు నాథుడు నీవే, నా ఆశ్రయదుర్గము నీవే, నా విమోచకుడు నీవే. తండ్రి, దురాభిమాన పాపము నుంచి నన్ను విడిపించు, కాపాడు, ఇక ఎన్నడూ ఏలకుండా నన్ను నీవు దృష్టించు, బలిష్టమైన హస్తపు నీడలో నన్ను దాచు ప్రభువా అని ప్రార్థన చేయగలగాలి. హృదయములో ఈ విషయాన్ని ముద్రించుకోవాలి, నింపుకోగలగాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక సమయంలో రహస్యంగా పాపం చేశాడండి. అందుకే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో నీవు రహస్యముగా చేశావు. ఏంటి? పాపం, తప్పు, దోషం, అపరాధం, అవివేకపు పని. అయితే ఇశ్రాయేలీలందరూ చూచున్నట్లుగా నీ ఇంటి వారి ద్వారానే నీకు నేను కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తాను అన్నాడా లేదా దేవుడు? 2వ సమూయేలు గ్రంథం జాగ్రత్తగా వింటే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే 12వ అధ్యాయం 12వ వచనం, పగటి యందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా. ఈ కార్యము నువ్వు ఎలా చేసావు? ఇప్పుడు చూడండి, మన రహస్యాలు ఎవరికి తెలుసు? రహస్యంగా పాపం చేసినప్పుడు దైవజనుడిని పంపి రహస్యమంతా బట్టబయలు చేసి నువ్వు రహస్యంగా పాపం చేసావు అంటే దైవజనుడి మీద తిరగబడ్డా? నా కొరకు కాదనుకున్నాడా? పక్కోడు కొరకు అనుకున్నాడా? ఏమయ్యాడు? నా పాపము నా ఎదుటుంది, నా తప్పిదము నా ఎదుటుంది, నా వివేకపు పని నా ఎదుటుంది, నా అపరాధము నా ఎదుటుందయ్యా, నా పాపమును పరిహరించు, నా దోషమును క్షమించు, కోల్పోయిన రక్షణ ఆనందాన్ని, అభిషేకాన్ని నాకు తిరిగి అనుగ్రహించు అంటే తను రహస్యంగా చేసిన ఈ తప్పు, అవివేకపు పని పాపంగా, దోషంగా దేవుడు పరిగణించాడు. ఇది దేవుడు దృష్టికి పాపం. ఆ పాపం అతను రహస్యంగా చేయాల్సి ఉండొచ్చు, కానీ రహస్యమది చూచుచున్న దేవుడికి అది మరుగై ఉండలేదు. జాగ్రత్త సుమ. చాలామంది అనుకుంటారు ఎవరో చూడట్లేదు కదా, ఎవరో వినట్లేదు కదా, ఇక్కడ ఎవరు లేరు కదా, తప్పు బట్టి వాళ్ళు ఎవరు లేరు కదా అని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తుంటారు, వాక్యానికి విరోధంగా మాట్లాడుతుంటారు, వాక్యానికి విరోధంగా హృదయంలో తలస్తూ ఉంటారు, వాక్యానికి విరోధముగా నడుస్తూ ఉంటారు, వాక్యానికి విరోధంగా తప్పడడుగు వేస్తుంటారు. హృదయములో పుట్టు తలంపు కూడా దేవునికి తెలుసు. నీ నోటి మాట నీ నాలుకకు రాక మునుపు నీ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. కూర్చునినుట, లేచినుట, పండుకునినుట, మేలుకునినుట అంతా నీ దేవునికి తెలుసు. నీ నోటి మాట నీ నాలుకకు రాక మునుపు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. మన జీవితంలో ఏ విషయం కూడా దేవుడికి మరుగై ఉండలేదు. మనల్ని రహస్యంగా చూస్తున్నది దేవుడు. మనల్ని శిక్షించడానికి అర్హుడెవరు? దేవుడు. మనల్ని విమర్శించడానికి అర్హుడెవరు? దేవుడు. మనల్ని రక్షించడానికైనా, కాపాడడానికైనా, సహాయపడడానికైనా, మనల్ని దీవించడానికైనా, ఈ లోకములో మనల్ని మరణం నుండి తప్పించడానికైనా ఏ దేవుడైతే మనకు కర్త కర్మ ఉన్నాడో ఆ దేవుడే రహస్యమందు నిన్ను చూస్తున్నాడు. నీ రహస్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఎదుట నీవు నిర్దోషిగా అగుపడితివా, నీవు దేవుని ఎదుట యథార్థంగాను నిందారహితంగాను ఉంటావు. అది నీకు మేలు, దీవెన, నిత్య రాజ్యం కలగడానికి ఆస్కారం అవుతుంది. లేదా రహస్యమందు దేవుడే కదా, ఎవరో చూడట్లేదు కదా,
ఒక మాట చెప్పండి, రహస్యం అది ఎవరో చూడట్లేదు కదా అని మీ ఆయన మంచిగా ప్రేమిస్తున్నావా? అందరిలోని ఏమండి అని చోటన ఎలా అంటున్నావా? అందరూ ఉంటారని ఏమండి అని ఎవరే ఏయ్ ఎవరా అంటున్నావా? అందరూ ఉంటారని ఎందుకు అంటున్నావు అంటే అందరిలోని వెయిట్ ఏమొచ్చేయాలి, వెయిట్. ఇంట్లో మాత్రం రాపోయిన పనులు. పక్కోడు చూసి ఏమనుకుంటాడు నిన్ను? పైకి మాత్రం ఏమండి, ఇక్కడ మాత్రం ఎల్లవయ్యా, పైకి మాత్రం నాన్నగారు, ఇక్కడ ఎట్రా వరుస. ఏం బాగుంది వరుస. ఎవరన్నా ఉంటే అంటే ఏంటిది ఉద్దేశం? మనుష్యులు చూడకూడదు నిన్ను, దేవుడు చూస్తాడులే. చూస్తే చూస్తాడులే, అతలేదు ఏమైంది, అదేనా అర్థం? పైకోలాగా లోపలలాగా. అంటే లోపల దేవుడు చూడ్డు, పైకి ఏం మాట్లాడుతున్నావు అదే చూస్తాడు దేవుడు. పాపం ఎంత గుడ్డెద్దు నువ్వు. గుడ్డెద్దంట ఎవరో చూస్తలేదని సీలు అడిపోద్ది. గుడ్డెద్దు సీలో పడ్డట్టు ఇట్రా అంటారు చూడు. కళ్ళు మూసుకునంట పిల్లి పాలు తాగేస్తుందంట. అది కళ్ళు మూసుకుని ఎవరో చూస్తలేదు అనుకుంటుంది. పాపం అందరూ చూస్తున్నారు దాన్ని. అంటే ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే, పాస్టర్ గారు చూడకూడదు, పాస్టర్ అమ్మగారు చూడకూడదు, మా అత్తగారు మా మాంగారి దగ్గర ఇంట్లో ఏమనకూడదు, గదిలో తీసుకుపోయి నరకయాతన చేసి ఇచ్చానమాట. అయితే నువ్వు అంటే అత్తగారు మాంగారు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అత్తగారు మాంగారు తప్పుకోలేదనుకో, గదిలో తీసుకుపోయి కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్, బయటకు వెళ్ళిపో. ఏమండి ఆడోళ్ళు, ఎవరిళ్ళు ఆడోళ్ళు, వీళ్ళ గురించి చెప్తున్నాను నేను. దేవుని బిడ్డల్లో ఉన్న ఆడోళ్ళు గురిండే, స్త్రీలు గురిండే చెప్తున్నాను. చెప్పండి. ఏదన్నా సలహా ఇచ్చినప్పుడు ఆయన గారి సలహా తీసుకో. వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు నోరు మూసుకుని ఉండు, లోపల బయట ఎక్కువ మాట్లాడవు మీ అన్నయ్య దగ్గర నీకు ఉంటుంది, జాగ్రత్తగా ఉండు. ఈయన గారు బయటికి వెళ్ళి ఈ మాట ఎవరి మాట? ఆవిడ మాట. ఈయన మాటగా చెప్తాడు అనమాట బయట. అవదన్నయ్య, కుదరదన్నయ్య, చేయలేనన్నయ్య, నా వల్ల కాదన్నయ్య, అలాగ ఉండలేనన్నయ్య. నీ బోధ కాదని ఆయన, ఇది మీ ఆవిడ బోధ. అంటే కొంతమంది దేవుడు భర్తకి లోబడి ఉండమంటే భర్తను లోపరిచేసుకుని బయటకు వచ్చి కలరింగ్, లోపల దేవుడు చూడలేదమ్మా అంటేనండి మాకు దేవుడు చూస్తాడన్నంత భయం ఉండదు కానండి, మనుషులు చూస్తారన్న భయం ఎక్కువండి మాకు. అందుకేనండి ఇలాగెలా మాట్లాడుతున్నప్పుడు, ఎదురుగుండా ఉన్నప్పుడు ఇలాగెలా మాట్లాడి షార్ట్ని ఇలా అంటామండి మేము. అంటే షార్ట్ని ఇలాగన్నది దేవుడు చూడ్డం అనమాట. రహస్యమందు దేనినైనా దేవుడు చూస్తాడు. నీకు దేవుడు వాక్యం ఇచ్చాడు, ఈ వాక్యాన్ని తప్పిన ప్రతి తప్పటడుగును దేవుడు చూస్తాడు. ఈ వాక్యాన్ని తప్పి మతి తప్పి ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనను దేవుడు చూస్తాడు. ఈ వాక్యమును తప్పి మాట్లాడిన నోటిని దేవుడు చూస్తాడు. ప్రవర్తించిన ప్రవర్తన, నడిచిన నడక, తీరు దేవుడు కనుసైగలు ఉందో జాగ్రత్త. ఇక్కడ రహస్యమందు దేవుడు చూచి ముద్దెట్టుకోలేదు. కళ్ళు మూసుకున్నాను ఆయన దావీదా, ముమ్మారు ప్రార్థన చేసేస్తున్నావు, 7 సార్లు స్తుతి ధూపం వేసేస్తున్నావు. నీ స్తుతి ధూపము పరిమళ సువాసనగా నన్ను ఏం చేస్తుంది? పులకింపజేస్తుంది. అయ్యా అంతటోడినే దేవుడు ఊరుకోలేదు. ఏం వేసాడు తెలుసా? లెంపకాయలు చెడామాడ. అంటే ఏంటో తెలుసా? ఇంకా అసలు రెస్ట్ లేదు ఆయనకి, ఉపశమనం లేదు ఆయనకి. ప్రతి దానికి వస్తుంది మనిషికి. ఎందుకంటే నిన్ను చూస్తున్నవాడు నరుడుగాడు, నిన్ను చూస్తున్నది దేవుడు.
నీకు దేవుని వాక్యం వచ్చిందా? ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ప్రవర్తిస్తున్నావా? వాక్యాన్ని పక్కన పెట్టి ప్రవర్తిస్తే దాని అర్థం ఏంటంటే తప్పటడుగేశావు, నిందితుడువు నిందితురాలివయ్యావు, యథార్థతను కోల్పోయావు, పాపం చేసావు, దుష్క్రియ చేసావు, ద్రోహం చేసావు దేవుడికి. తద్వారా దేవుడు శిక్ష ఖరారు శిక్ష ఖరారు అయిపోయింది. అందుకేనండి ఎప్పుడు కూడానండి క్రైస్తవ జీవితం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఆచితూచి అడుగులు ముందుకేయాలండి. మన దేవుడిని నిలిపేసుకోవాలి. ఇంకా రహస్యమందు 4 గోడల మధ్యలో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రహస్యమందు చూశాడు దేవుడు, దైవజనుడిని పంపాడు దేవుడు, హెచ్చరిక ఉపదేశం చేశాడు దేవుడు. తను చేసిన దానికి శిక్ష ఖరారు చేసినను ఆ హెచ్చరిక ఉపదేశాన్ని దావీదు స్వీకరించి దేవుడు సన్నిధిలో పశ్చాత్తాపడి, నా శ్రేదుర్గమా, నా విమోచకుడా, నా పొరపాట్లు, నా తప్పిదములు, నా పాపములు నీవు నాకు తెలియపరిచావు, నన్ను క్షమించు, పరిహరించు, నన్ను విమోచించు, నా ఆశ్రయ దుర్గము నీవే అని దేవుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకున్నాడు, దుర్గంగా చేసుకున్నాడు. విమోచకుడని ఎరిగి ఆయన పాదాలు పట్టుకున్నాడు, లెంపలు వేసుకున్నాడు, తప్పుకు శిక్ష అనుభవించాడు. హల్లెలూయా. ఎంత తెలిసినట్టుంటే మనం ఏమని ప్రార్థన చేయాలి? వాక్యములో నుండి ఎంత తెలిసిన మనం ఏమని ప్రార్థన చేయాలి? ఎవరు కూడా దేవునితో శిక్షింపబడాలని ఇష్టపడరు. దేవుని ప్రేమను, దేవుని కరుణను, కటాక్షాన్ని, దయా దాక్షిణ్యాలను, ప్రేమ అనురాగాలను, ఆప్యాయతలను, మేలులు, దీవెనలు, ఉపకారములు, ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందుకోవాలనుకుంటాం. కానీ ఎవ్వరు దేవుని శాపన నడినెత్తి మీదకి రావాలని ఎవ్వరు అనుకోరు. నేను చెప్తున్నాను, దేవుడు శాపం నా మీదకి రాకూడదు అని అనుకున్నంత మాత్రాన రాకుండా పోదు. నువ్వేమనుకోవాలో తెలుసా? అయ్యా, నా తప్పిదాలు నాకు బయలుపరిచు, నా తండ్రి నా పొరపాట్లు నాకు బయలుపరిచయ్యా. పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? పౌలయ్య గారు కూడా అంటున్నారు, అంతటోడు నా యందు నాకు ఏ దోషం కనబడదు, అందును బట్టి నేను నీతిమంతుడుగా దాన్ని విమర్శించేవాడు ప్రభువే. అయ్యా, నీ వాక్యమే నన్ను విమర్శించాలయ్యా. నీ దైవజనుడు ద్వారా హెచ్చరిక ఉపదేశం వస్తూ ఉన్నప్పుడు, దేవా నన్ను నేను చూచుకోవడానికి మీ కృప ఇవ్వండి, దురాభిమాన పాపములో పడిపోకుండా నన్ను కాపాడు, అది నన్ను ఏలనియ్యొద్దయ్యా, నన్ను కరుణించు, నాతో మాట్లాడు. నీ శిక్ష నా మీదకి రాకుండా, నీ రక్షణ నా మీదకి రావడానికి, నీ దీవెన హస్తమున నిలబడి చేయడానికి రహస్యమందు నన్ను చూచుచున్న దేవా, నలుదిశలా నీ నేత్రాలు నన్ను చూస్తున్నప్పుడు నాకు యోగ్యమైన ప్రవర్తన ఇవే. నీ ఎదుట నేను యథార్థంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. హల్లెలూయా, నిందారహితంగా ఉండాలి. దావీదు తన పొరపాటు కనుగొనగలిగాడా? ఎవరు తెలియపరిచారు? దేవుని వాక్యం దైవజనుడు ద్వారా ప్రకటింపబడుతున్నప్పుడు తన పొరపాట్లు తనకు గ్రహింపయ్యాయి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తివంతుడైన దేవుణ్ణు, నేను సర్వశక్తి గలవాడను, నా సన్నిధిని నిందారహితంగా ఉండు. తనకే తెలియకుండా తప్పులో అడిగేశాడు, తనకే తెలియకుండా తప్పటడుగు పడిపోయింది, తనకే తెలియకుండా పొరపాటు చేశాడు, తనకే తెలియకుండా అతిక్రమం, పాపం, దోషం దేవునికి అతనికి మధ్యలో నిలబడిపోయింది. తనకు తెలియదు. తన వేసిన అడుగు కరెక్ట్ అనుకుంటున్నాడు, తప్పు అనుకోవట్లే. తను వెళుతున్న మార్గం కరెక్ట్ అనుకుంటున్నాడు, తప్పు అనుకోవట్లే. చాలా అద్భుతంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసాం మనం. ఏడ్చి పొందుకున్న దాని విషయంలో దీన్ని చాలా క్షుణ్ణంగా, తనకి ఎక్కడా తెలియలేదు. తన ప్రార్థనకు ఫలం వచ్చినట్టుగా అర్థమైంది. తన దేవుడిని అడిగింది దేవుడు కరుణించి కుమారుని ఇచ్చేసినట్టుగా, తను ఎంచుకున్న మార్గం దేవుడు చిత్తం అన్నట్టుగా, అసలు ఆ మార్గానికి దేవుడు డోర్ తెరిచేసాడు అన్నట్టుగా, ద్వారం తెరిచేసాడు నా దేవుడు అన్నట్టుగా అనిపించింది అబ్రహాంకి. తప్పని తెలిసిందా? తప్పడడుగు చేశారని తెలిసిందా?
నా జీవితంలోనైనా నీ జీవితంలోనైనా తప్పడడుగులు పడుంటాయి, కానీ తెలిసిందా మనకి? తెలియజేసేది దేవుని వాక్యం. హల్లెలూయా. తెలియదు మనకే. అబ్రహాం అంతటోడు స్వరం వినబడితే ఆ మాట పట్టుకుని దేశాన్ని, నానబడిన వాళ్ళందరినీ విడిచి వచ్చేసిన మహనీయుడండి అబ్రహామయ్య. ఆ తండ్రి మహనీయుడు, విశ్వాసులకు తండ్రి. ఆ మహానుభావుడు, మహాతండ్రి అనబడేటువంటి మన పితరుడైనటువంటి అబ్రహాము ఆ దినాన తప్పటడుగు వేశాడు, తప్పు చేశాడు. తన పొరపాట్లను కనుగొనగలవాడేవాడు? ఇప్పుడు పొరపాటు కనుగొన్నాడు అబ్రహాము. తెలిసింది అబ్రహాముకి తన పొరపాటు. ఎంత అద్భుతంగా అనుకున్నాడో తెలుసా? తప్పడుగా అనే ఆలోచన ఆయనకి రాలే. నేను తప్పుడు మార్గంలో వెళుతున్నానన్న ఆలోచన రాలే. అంటే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది, వాళ్ళు అనుకున్నది వాళ్ళకి దక్కింది. అందుకని అబ్రహాంకి తెలియట్లే. మన జీవితంలో కూడా తప్పడడుగులు వేసినా, మన జీవితంలో కొన్ని మనం అడిగినవే జరిగిపోతున్నా, కొన్ని సందర్భాల్లో అది దేవుడు మన కొరకు ఓపెన్ చేసిన డోర్ ఏం కాదు. మన ప్రార్థన ఆలకించేసి సర్వశక్తుడైన దేవుడు మన ప్రార్థనకి చెవి ఒగ్గేసి దిగొచ్చేసి డోరు బాహాటంగా తెరిచేసాడని కాదు దాని అర్థం. తప్పటడుగు వేసాం, తప్పులో ఉన్నా సునాయాసంగా జరిగిపోతుంది కదా, ఆలోచనలు సఫలమైపోయాయి కదా, తలంపులు ఉద్దేశాలు అన్నీ నా దేవుడు నాతో ఉండి నా అడుగులో అడుగు వేసుకుంటూ కాదులే ఆయన అడుగులోనే నేను అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇద్దరునే. ఎక్కడ తప్పు కనబడదు. అయ్యగారికి ఎక్కడ తప్పు కనబట్టలే. అబ్రహాం అయ్యగారికి, సారమ్మ అమ్మగారికి తప్పు ఎక్కడ కనబట్టలే. వెళ్ళిపోతుంది, సీదాగా వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. కనబడనంతసేపు వాళ్ళకి గాబరా లేదు. కానీ దేవుడే, సాక్షాత్తు దేవదేవుడే ఆయన స్వరముతో, అబ్రహామా నేను సర్వశక్తివంతుడును, నా సన్నిధి నుండి నిందారహితుడిగా ఉండు. అంటే ఏంటి? యథార్థంగా ఉండు, నిర్దోషిగా ఉండు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అప్పుడు నేను నిర్దోషినై నిందారహితుడినై ఉంటాను, యథార్థంగా ఉంటాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాము నిందితుడైపోయాడు, నిందారహితుడిగా లేడు. అంటే అబ్రహాం ఏమైపోయాడు? నిందితుడైపోయాడు, తప్పు చేసినోడైపోయాడు, తప్పడడుగు చేసినోడైపోయాడు. యథార్థంగా ఉన్నవాడు కాడు, నిర్దోషిగా లేడు. దేవుని ఎదుట ఏమైపోయాడు? దోష అయిపోయాడు. అలాంటప్పుడు దేవుడు ప్రేమించాడా లేదా? దేవుడు అన్న నన్ను నేను ప్రేమించు వారిని నేను గద్దిస్తాను అన్నాడు. అంటే నేను ప్రేమించు వారికి నేను గద్దింపు ఉపదేశాన్ని ఇస్తాను. ఎందుకు? తప్పు త్రోవలో ఉన్నాను అని ఎరిగి సర్వశక్తుడైనటువంటి నన్ను, ఆశ్రయదుర్గమైనటువంటి నన్ను, విమోచకుడైనటువంటి నన్ను ఆధారంగా చేసుకుని తమ తప్పిదాలు చెప్పినప్పుడు, హెచ్చరికతో ఉపదేశిస్తున్నప్పుడు ఆ ఉపదేశంలో ఉన్న హెచ్చరికను తీసుకుని సర్వశక్తుడైనటువంటి దేవుని ఎదుట, నా ఆశ్రయదుర్గమా నిన్నే ఆధారంగా చేసుకున్నాను, నన్ను విమోచించయ్యా అని పశ్చాత్తాపడితే దేవుడు క్షమిందామని, దోషి అనబడినటువంటి వాడిని నిర్దోషిగా మారుద్దామని, ఆ దోషం, ఆ పాపం, ఆ తప్పడడుగు, ఆ తప్పు, ఆ అవివేకపు పని దేవుడికి అతనికి అడ్డంగా వచ్చేస్తే దేవుడికి అతనికి దూరం అయిపోతారని, దూరం ఎక్కువైపోద్దని దేవుడికి ఆయనకున్న అడ్డు తీసేసుకోవడానికి హెచ్చరిక ఉపదేశము ద్వారా ఎక్కడ తప్పటడుగు వేసావో చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, తప్పటడుగు పడినప్పుడు దేవుడు చెప్తున్నాడంటే అది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అండి. నా దృష్టిలో మాత్రం అసాధారణమైన అనుభవం అండి అది. హల్లెలూయా. అంటే దేవుడు మన మీద దృష్టి పెట్టి, దేవుడు మనల్ని చూచి
మనకి దేవుడికి మధ్య అగాధం ఏర్పడకూడదని, మనకి దేవుడికి మధ్యలో పాపపు గోడ ఉండకూడదని, ఈ దోషము ఈ తప్పడడుగు మనకి దేవుడికి అడ్డంగా వచ్చేస్తుందని, ఆయన ముఖాన్ని మనకు మరుగుపరుస్తుందని, మన ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళవని, మనము దేవుడి నిమిత్తం ఏది చేసినా అది అంగీకరించడని, మనము దురాభిమాన పాపములో ఉన్నామని, దేవుడు మన ప్రేమ కావాలని, మన స్నేహం కావాలని, మన యొక్క సహవాసము కావాలని ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. కానీ ఆయన మనల్ని ప్రేమించి గద్దింపు ఉపదేశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తే ఇస్తాడా, ప్రేమించకపోతే ఇస్తాడా? మనకెవరన్నా ఇష్టమైన వాళ్ళు తప్పిపోతే భలే తప్పిపోయాడు, తప్పిపోతేనే మంచిది అనుకుంటామా? ఒరే అన్నయ్య తప్పురాది, చెల్లి తప్పమ్మది, అమ్మా తప్పు, గుండెలో బాదుకున్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? చెప్తాం. ఆడెవడో దాటిపోయి దాన్ని మనకు వెళ్దాం, మనకెందుకులే అనుకుంటాం. సపోజ్ అవునా కదా? నీ వాళ్ళైతే నువ్వేం చేస్తావు? చెప్తావు కదా, గుండెలు బాదుకున్నంత ఇదిగా, విసుగు లేకుండా. అక్కడి నుంచి చేదరింపులు వస్తున్నా, అక్కడి నుంచి ఎల్లెల్లవమ్మ చెప్పవన్నా మనం ఊరుకుంటామండి? ఊరుకోం. ఏ ప్రేమ, ప్రేమ. ఆ ప్రేమ కదా దేవుడికి మన మీద, ఆ ప్రేమే కదా నిన్ను పోతే పో అని వదులుకోలేక కదా రక్తం చిందించి ప్రాణాన్ని దారపోసి ఎంతో గొప్ప త్యాగం చేసి నిన్ను రక్షించి విమోచించినటువంటి దేవుడు ఈ సమయంలో నువ్వు తప్పడడుగులు వేస్తుంటే, నిందితురాలు అయిపోతుంటే, యథార్థతను కోల్పోతుంటే, అవివేకపు పనులు చేస్తుంటే, ఆ పాపము నీకు నీ దేవుడికి మధ్యలో నిలబడిపోతుంటే, దేవుడు తట్టుకోలేక తాళుకోలేక నీ ఎడబాటు ఆయన తట్టుకోలేకే ఆ ఎడబాటును తొలగించుకోవాలని దేవుడు హెచ్చరిక ఉపదేశాన్ని దైవజనుడిలో నుండి మాట్లాడతాడు ఈ రోజుల్లో. హల్లెలూయా. ఆ రోజున అబ్రహాముతో ఆయనే డైరెక్ట్గా మాట్లాడాడు. ఆ తర్వాత దినాలలో దావీదుతో దైవజనుడు ద్వారా మాట్లాడాడు. ఈ రోజును కూడా నీతో దేవుడు దైవజనుడు ద్వారా మాట్లాడుతున్నాడు, మాట్లాడతాడు. ఎందుకంటే మన మీద ఆయనకున్న ప్రేమ, కనికరం, మనల్ని విడిచిపెట్టుకోవడం ఇష్టం లేక, మనం తప్పిపోవడం ఇష్టం లేక, ఆయన దీవెనకు ఆశీర్వాదానికి నిండు నెమ్మది సమాధాన సౌఖ్య సుఖ జీవనానికి మాత్రమే మనం హక్కుదారులు కావాలని, నిత్య రాజ్య మహిమకు మనల్ని వారసులుగా చేయాలని, ఆయన కీడు ఆయన శాపం ఏది మన మీద ఏలుబడి చేయకూడదని, మన మీద ఆయన కృప ఏలుబడి చేయాలని ఆయనకి మనకు అడ్డుబండలుగా ఉన్నటువంటి తప్పటడుగులు, తప్పులు, పాపాలు, అవివేకపు పనులు, దుష్టత్వపు పనులు, దురాభిమాన పాపము మనల్ని ఏలుబడి చేస్తున్నప్పుడు హెచ్చరిక ఉపదేశము ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు తొలిగిపోద్దా? మాట్లాడుతున్నప్పుడు మనం నిర్దోషులం అయిపోతామా? దేవుడు ఎదుట యథార్థవంతులు అయిపోతామా? మాట్లాడిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దావీదు పశ్చాత్తాపడినట్టుగా పశ్చాత్తాపడాలి. అబ్రహాము దేవుడు కొరకు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో, తండ్రి ఎంతవరకు నేను నీకు అననుకూలంగా ఉన్నానేమో, ఇప్పుడు నేను అనుకూలంగా ఉంటాను. ఏం చెప్పాడు దేవుడు అప్పుడు? రక్తము చిందించేటువంటి పరిస్థితి అనబడి నిబంధన చేసుకోవాలి మన ఇద్దరం. అంటే నీళ్ళు కట్టర్ ఉంటుంది కదా, నీళ్ళు కట్టరతోటి నీళ్ళలోకి కొంత వెళ్ళిందంటే సురుక్కుమంటుంది మనకి, అందులోంచి రక్తం వచ్చిందంటే ఇంకా అసలు తట్టుకోలేము మనం, చాలా బాధ. అలాంటిది సర్వశక్తుణ్ణి నేను, నిందారహితంగా ఉండు, నీతో నేను నిబంధన చేస్తా. సున్నతి అనబడేటువంటి నిబంధన చేసుకోవాలి మనం. సున్నతి అంటే ఏంటి? మర్మాంగ చర్మం, గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకోవాలి. కత్తిరించుకుంటే చలి పులపురం జనం వచ్చేసి దీనా సందర్భంలో సున్నతి చేసినటువంటి ప్రజలు 3వ రోజులు ఆ బాధ వేదనతో ఉంటే యాకోబు కొడుకులు ఇద్దరిని చంపుకొచ్చేసారు. ఏం చేయలేరు వాళ్ళు అప్పుడు. అంటే అంత రక్తం చిందించే పరిస్థితి అయినా అబ్రహాము దేవుడు యొక్క మాటకు శిరము వంచి శిరస్సు వహించాడు. హల్లెలూయా.
అంత త్యాగంగా, దేవా నీకు నాకు మధ్య అడ్డుబండ తొలగించే, నువ్వేం చెప్తా చేస్తాను ప్రభువా, సరెండర్ అయిపోతాను నీకు. ఎంతగా సరెండర్ అయ్యాడు? క్రియల్లో శరీరాన్ని నలగొట్టుకున్నాడండి. ఏం చేసుకున్నాడు? నలగొట్టుకున్నాడు శరీరాన్ని. రక్తము చిందించేంతగా దేవుడికి విధేయతను చూపాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అంత అలా చేయక్కర్లే. అబ్రహాము అంతగా చేయక్కర్లే. మనం ఇప్పుడు దావీదులాగా, క్షమించు తండ్రి, నీవే నా ఆశ్రయదుర్గం, నీవే నా విమోచకుడువు, దురాభిమాన పాపము నుండి నన్ను విడిపించు, నా రక్తాపరాధము నుండి నన్ను విడిపించు, నా తప్పిదములు, నా పాపము నీవు నాకు తెలియపరిచావు, వాటన్నిటి విషయములో తండ్రి నీ పాదాల ఎద్దకు నేను వస్తున్నాను, నన్ను క్షమించంటే చాలు. యేసుని రక్తం మన ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఇది కష్టమా మనకి? ఇల్లు బొట్టన వేలు సితక కొట్టేసుకున్నాడు అనుకో దేవుడు, అయ్యో బాబు ఇంకే ఆనందా, బొట్టన వేలు సితక కొట్టుకుంటామా? అంతకంటే ఎక్కువ మరి అబ్రహాం చేసింది. ఈ రోజున అమ్మ బొట్టన వేలు సితక కొట్టుకోమంటలేదు. నిన్ను రక్తం కళ్ళ చూసేయి అనట్లేదు. ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీకు బాధ కలగకుండా, నీకు వేదన కలగకుండా, నీవు నాకు దూరం అయిపోకుండా నేనే నీ పక్షంగా రక్తం చిందించానే, ప్రాణం దారిపోసానే. నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ తప్పడడుగులు నీకు తెలియట్లేదేమో, అది నిన్ను నన్ను దూరం చేస్తుంది. నీ తప్పిదాలన్నీ కూడా నేను తెలియపరుస్తున్నప్పుడు వెంటనే మోకరించి, హల్లెలూయా, కన్నీటితో దేవుడు పాదాల మీద పశ్చాత్తాపడి, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కాదు, కడగబడిన పంది బురదలో కుట్లాడుకున్నట్టుగా కాదు, ఒప్పుకొని విడిచిపెట్టేంతగా లోతైనటువంటి పశ్చాత్తాపము, దావీదు పడిన పశ్చాత్తాపం. అందుకే దేవుడు అన్నాడు, ఒక్క తప్పు చేశాడు దావీదు అంతే, పశ్చాత్తాపడ్డాక అతనిలో మరి ఏ తప్పు చూడలేదు. ఒప్పుకొని విడిచిపెట్టు, కప్పుకోకు, పెంటలో పారవేసుకున్న దాన్ని మరలా కౌగిట్లో చేర్చుకోకు, ఒప్పుకొని విడిచిపెట్టు. నీ దేవుడు ఆ పశ్చాత్తాపానికి విలువ కట్టి, విలువైనటువంటి ఆ రక్తధారలతో నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. నీ తప్పటడుగులు, నీ పాపం, నీ అవివేకపు స్థితి, నీ అంధత్వపు స్థితి, నీ దోషం, దేవుణ్ణి నిన్ను దూరము చేస్తున్నటువంటి అగాధం అంతటిని దేవుడు పూడ్చివేయగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నా నోరు ఇక్కడ అంటాడు దావీదు, ఏమంటాడంటే, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండునుగాక. ముందు నోటితోటే పడిపోతారు ఎవరన్నా. ఫస్ట్ కొట్టేయడానికి వెళ్ళిపోరండి. ఫస్ట్ దేంతో పడిపోతారండి? నోరు. ఒక మామంట ఊర్లోకి వచ్చిందంట, మన ఎరడోని క్యాంప గ్రామంలోకి. ఓ మామ వచ్చంట, మామందంట, బాబా బాబా నాయనా, ఈ ఎరడోని క్యాంప మంచిదేనా, ఈ ఎరడోని క్యాంప జనాలు మంచోళ్ళేనా అన్నదంట. అతను అన్నాడంట, మామా, మా ఎరడోని క్యాంపు వాళ్ళు మంచోళ్ళు అయి ఉండాలంటే నీ నోరు మంచిదైతే మా జనాలు చాలా మంచోళ్ళు, నువ్వు అనవసరంగా నోరు పారేసుకున్నావు అంటే మా ఓడి చెయ్యి పారేసుకుంటారు జాగ్రత్త మరి అన్నాడంట. నోటి మాటే కదండి. కోపాన్ని ఆపాలన్నా నోటి మాటే, కోపాన్ని రేపాలన్నా నోటి మాటే. ఏ అంటే ఏ అన్నావనుకో, ఇద్దరు డిస్కు డిస్కు. ఓయ్ అన్నారనుకో, ఏ ఓయ్ అన్నారు, ఏమ్మా ఏంటండి అన్నారు, ఏం చేయాలి అర్థం. రివర్స్, ఏమ్మా ఏంటంటే టీ పెట్టమంటారా, ఓయ్ ఏమండి టీ పెట్టమంటారు, అలా పిలిచారు ఏటే, టీలో కొంచెం యాలకి పౌడర్ అన్న ఏమంటారా, ఏమవుద్ది అప్పుడు? అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కాదు, దేవుని మాటను, ఆ నిబంధనలో, ఆ వాక్యములో నువ్వు నిలబడిన విధానమును దేవుడు చూస్తాడు. అలా కాదండి ఆయన అన్నాడండి, నేను ఎడే అన్నానండి, గొడవ అయిపోయిందండి. అది చూడండి దేవుడు.
సిచ్యువేషన్ ఎలాగుందా కాదు, ఏ సిచ్యువేషన్ ఎదుటైనా నువ్వు వాక్య పరిధిలో ఎలా నిలబడ్డావా అది చూస్తాడు దేవుడు. హల్లెలూయా. నోరు మంచిదైతే మనకంతా మంచిదైపోద్దండి. కోపంలో ఒక 4 తిట్లు తిట్టేసినా, మన వైఖరి ఇలాగే ఉన్నా, ఆ కోపంలో కొట్టేసినా, మనం పడిపోయినా, ఆ తర్వాత మనం వాళ్ళకి ఒక గొప్ప సంకేతం. హల్లెలూయా. ఏమని సంకేతం? స్త్రీ అంట తన సత్ప్రవర్తనను బట్టి అవిశ్వాసపు భర్తనంట రాబట్టుకుంటుందంట. ఎక్కడికి? దేవుని సన్నిధికి. నీ దేవుడు గొప్పోడే అంటాడు వచ్చి. నీకెంత నమ్రత ఎక్కడి నుంచి వచ్చేసింది? ఫస్ట్ ఏమంటాడు తెలుసా? మీ పాస్టర్ గారు బలి నడిపెడుతున్నాడు మొత్తానికి. నువ్వు గయ్యాల్లో పడిపోతే ఏం చెప్తున్నాడే పాస్టర్ అసలు అంటే అర్థం కావడం కోసం. మీరు అలాగ అన్నారని కాదు. ఉన్నారా ఏమో నాకు తెలియదు. అంటారా లేదా? పాస్టర్ గారిని తిట్టించాలన్నా, ప్రేమతో మాట్లాడించాలన్నా ఎవరి చేతుల్లో ఉంటుంది? స్త్రీలే. ఎందుకంటే స్త్రీలే కదండి ఎక్కువ మందిరానికి వస్తారు, పురుషులు రారు. చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే దాని అర్థం ఏంటంటే రాబట్టలేకపోతున్నారేంటి వాక్యాన్ని బట్టి. మన నోటి మాట ముందు, నోటి మాటను కాచుకున్నవాడు సర్వదేహాన్ని కాచుకుంటాడు. యాకోబు పత్రిక. ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయి చెప్తున్నారు. నోటి మాటను కాచుకున్నవాడు సర్వదేహాన్ని కాచుకుంటాడు. నోటి మాటను కాచుకోలేనివాడు సర్వదేహాన్ని కాచుకోలేడు. అంటే మొదటి పాపం ఎక్కడ జరిగిపోతుంది? నోటి మాటే. మొట్టమొదటిగా హృదయంలో నుంచి వస్తుంది. ఏంటి? పాపం. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ హృదయంలోనే పుడతాయి తలంపులు. అందుకే యేసు ప్రభు వారు తినేది మిమ్మల్ని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి, హృదయములో నుండి వచ్చేది మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది. ఇది మిమ్మల్ని నాశనానికి నడుపుతుంది. అందుకే ఇక్కడ 19లో కీర్తన 19 ఇక్కడ ఏమన్నాడంటే, నా నోటి మాటలను నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నోటి మాటలు, హృదయం అంతా దేవునికి అంగీకారంగా ఉండాలంటే దేవుని వాక్యానికి అనుకూలంగా మన మాట ఉండాలి, మన హృదయ ఆలోచన ఉండాలి. లేకపోతే సైతానుగాడు మాత్రం. చూడండి, దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు. దైవజనుడు ద్వారా ఉపదేశం, హెచ్చరిక ఉపదేశం పొందుకున్నప్పుడు ఆ తప్పును గ్రహించి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి కోల్పోయినటువంటి రక్షణానందాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మరలా పొందుకున్నాడు. సౌలు కూడా దావీదంత పొరపాటు ఏం చేయలే. దావీదు నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. ఇది ఆజ్ఞాతిక్రమమే. ఒక 5-6 పాపాలు అతని వెనకతల చుట్టుబడిపోయినాయి. కానీ తను నరహత్య, వ్యభిచారం చేయలేదు. కానీ ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేస్తే హెచ్చరిక ఉపదేశం చేశాడు సమూయేలు. హెచ్చరిక ఉపదేశంని తను గ్రహించుకోలేదు. నేను తప్పడొడుగు వేసాను అనలేదు. పైకి మాత్రం మాట్లాడాడు. పై పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం కాదు. ఈ పైన పశ్చాత్తాపం అతన్ని ఎక్కడికి దారి తీసింది? సైతానుగాడు గట్టిగా పట్టేసుకోవడానికి దారి తీసింది. ఎంతవరకు? నాశనం వరకు దారి తీసింది. అందుకే చాలా జాగ్రత్త, భ్రమలో ఉండొద్దు. వాక్యం మీ వద్దకు వస్తున్నప్పుడు లోతైన పశ్చాత్తాప పడుతున్నావా? నువ్వు రైట్ వేలో ఉన్నట్టు, జీవ మార్గంలో ఉన్నట్టు. దేవుని వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడు కఠినపరుచుకుంటున్నావా? నాకు కాదని అనుకుంటున్నావా? నువ్వు రాంగ్ వే, అంటే నాశన కోపానికి దిగిపోయేటువంటి నిత్య నరకాగ్నికి నడిపించేటువంటి బాటలో నీవు ఉన్నావని అర్థం చేసుకో. హల్లెలూయా. అందుకు నీకు ఇప్పుడు ఏం కావాలి? ఉపదేశం కావాలి. హెచ్చరిక ఉపదేశముతో దేవుడిని ఎద్దకు వస్తున్నప్పుడు నువ్వు అంగీకరించాలి, నువ్వు త్రోసేయకూడదు. హల్లెలూయా. ఈ దినాన దేవుడు నీతో హెచ్చరించి మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను ప్రేమించాడు. దాని అర్థం ఏంటి? నీకు ఆయనకి మధ్య ఏ అడ్డుబండ ఉండకూడదని. దాని అర్థం ఏంటి?
నువ్వు రైట్ వే అనబడేటువంటి నిత్య రాజ్యానికి సంబంధించిన సత్య మార్గములో నీ పయనాన్ని కొనసాగించాలని, అప్పుడు రారాజు సరసన నిలబడడానికి ఆస్కారం ఉంటుంది అని ప్రభువు ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, హెచ్చరిక ఉపదేశకులు ఉండడం క్షేమమా కాదా? క్షేమమా? ఇంకే అత్తమా అటు ఓదరగొట్టు వదిలేస్తున్నారండి బాబు అని అనుకుంటే ఇది దేవుని మాట కదా. హెచ్చరిక ఉపదేశం వచ్చిందంటే ఆనందించాలి. దీవెన, ఆశీర్వాదం ఇలాంటి ఉపదేశాలు వచ్చాయంటే చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు ఈరోజు క్రైస్తవులు. మీరు కాదు, దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చరిక ఉపదేశం కొరకే మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకున్నారు. అందుకే అనుదిన సహవాసంలో విజయశీలులుగా నిలబడగలిగారు. హల్లెలూయా. అలాగని ఇప్పుడు ఈ హెచ్చరిక ఉపదేశం వస్తున్నప్పుడు, మీ హృదయంలోకి దూసుకుపోతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మీరైనా, నేనైనా, ఎవరైనా తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు? దేవుని వాక్యమే మన పొరపాట్లను తెలియపరుస్తుంది. అప్పుడు దేవుని వాక్యం మన పొరపాట్లు మనకి తెలియపరిచినప్పుడు, దురాభిమాన పాపము నన్ను ఏలనీయకుము అని దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రార్థనలు చేయగలగాలి. నీ ఎదుట నేను యథార్థవంతుడిగా, నిందారహితుడిగా ఉండాలని దేవుణ్ణి మనం అడగగలగాలి. ఆయన ఎదుట మన ప్రవర్తన వాక్యానుకూలంగా ఉండడానికి దేవుని ఎదుట మనం సాగిలపడగలగాలి. హల్లెలూయా. అప్పుడే మనము దేవుని ఎదుట యథార్థవంతులంగా, నిర్దోషులముగా నిలబడగలుగుతాం. మన నోటి మాటలు కాచుకోగలుగుతాం. మన హృదయము దేవుని యొక్క వాక్య పరిధిలో నిలుపుకోగలుగుతాం. హల్లెలూయా. అప్పుడు మనము అంగీకరింపబడతాం. హల్లెలూయా. ఇప్పుడు అంగీకరింపబడమే కదా మనకు కావాలి. దేవుడు మనల్ని అంగీకరించాలా, త్రోసేయాలా? దేవుడు మనకు మేలు చేయాలా, కీడు చేయాలా? దేవుడు మనల్ని ఆశీర్వదించాలా, శపించాలా? దేవుడు మనల్ని పరలోకములోనికి ప్రవేశపెట్టాలా, నరకానికి నెట్టేయాలా? ఇవన్నీ జరగాలంటే మనం ఏమవ్వాలి? అంగీకరింపబడాలి. అంగీకరింపబడకుండా మనకి దేవునికి మధ్య ఆటంకంగా అడ్డుబండలుగా ఉన్నా తప్పటడుగులను తీసుకోవాలి, తప్పులను తీసుకోవాలి, అతిక్రమాలను తీసుకోవాలి, పాపాలను తీసుకోవాలి, దోషాలను తీసుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని దృష్టికి పాపమే. అందుకని చివరగా నేను రిఫరెన్స్ చదివి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఉజ్జా గురించి రాయబడింది. చూడండి, దావీదు మందసాన్ని కొత్త ఎడ్ల బండి చేయించి మందసం పెడతా ఉన్నప్పుడు అక్కడ ఎద్దు కాలు జారి మందస్సం పడిపోబోతుంటే ఉజ్జా మందస్సాన్ని పట్టుకున్నాడు. తప్పు చేశాడు. అక్కడ రాయబడింది, ఆ తప్పుకు శిక్షగా అతడు మరణం అయిపోయాడు. దేవుని కోపం ఆకాశం నుండి వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, తప్పు పాపమా కదా? తప్పు వేరు, పాపం వేరా? చెప్పరా? తప్పు పాపం ఒకటేనా? తప్పు చిన్నది, పాపం పెద్దదా? ఈ తప్పుకి ఏమైంది? 2వ సమూయేలు గ్రంథం 6:7, 6వ అధ్యాయం 6 నుండి, వారు నాకోను కళ్ళము దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడే దేవుని మందస్సము వద్ద పడి చనిపోయాను. తప్పును బట్టి దేవుడు మొత్తగా మందస్సము వద్ద పడి చనిపోయాను. తప్ప కాదా ఇది? పాపమని రాయబడితేనే పాపం కాదు. అర్థమైందా? తప్పటడుగు పాపమే, తప్పుడు బోధ పాపమే, తప్పుడు మార్గం పాపమే. ఈ రిఫరెన్సే చూపించేస్తాను. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 50 వచనం, పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించుము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది? నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు
ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులయ్యారో. అంటే ఇక్కడ తప్పు అనేది పాపం అని అర్థం. అవునా? అర్థం చేసుకుంటున్నారు లేదా? లేకపోతే రేపు పొద్దున్న చెప్తాను ఇది 1 గంట మెసేజ్. ఇక్కడ వినండి చెప్తున్నాను. పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులయ్యారో. అంటే తప్పులు చేస్తే అది పాపమే కదా, అది అపరాధమే కదా అని చెప్పడానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే తప్పు చిన్నదే, అయ్యి బాబోయ్ పాపం కాదు, పాపం వేరు తప్పు వేరు అంటారు కొంతమంది. తప్పటడుగు వేయడం వేరు, పాపం చేయడం వేరు. తప్పు వేరు, పాపం వేరు. అతిక్రమం అన్నా పాపం అన్న ఒకటి. తప్పు పాపం ఎలా అవుద్ది అంటారు కొంతమంది. అందుకు తప్పు పాపం ఎలాగవుద్ది, తప్పడడుగు పాపం ఎలా అవుద్ది? ఆ తప్పుకే ఉజ్జాన ఏం చేశాడు? ఆ తప్పుకే ఇక్కడ తప్పు అని పాపము. తప్పు అంటే పాపము, అపరాధం అని అర్థం. తప్పు చేసిన నీ జనులు ఏ తప్పు చేత నీ విషయమై అపరాధులయ్యారు. పాపం చేసినోడు అపరాధి, అవునా? తప్పు చేసినోడు అపరాధం అని అర్థం ఈ మాటను బట్టి. తప్పు చేసినోడు పాపే, అపరాధే. పాపం చేసినోడు, తప్పు చేసినోడు పాపే, అపరాధే. ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది ఏమంటారంటే అమ్మా తప్పు వేరు పాపం వేరు. అందుకే నేను మీకు ముందు చెప్పాను, లోకములో ఆమె తప్పు చేసింది అంటారు కానీ పాపం చేసింది అంటారు. కానీ దేవుడు బిడ్డలమైన మనం ఏమంటాం? పాపం చేసింది అంటాం. అంటే దేవుడి దృష్టిలో తప్పు ఏంటి? పాపం. అంటే చాలామంది తప్పు వేరండి, పాపం వేరండి అంటారు. పాపం అంటే సిన్, తప్పు అంటే మిస్టేక్. అది వేరు, ఇది వేరు. దానికి ఎలా వస్తుంది శిక్ష అన్న వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, తప్పైనా పాపమైనా అపరాధమైన దోషమైన అవిధేయతన్నా అవివేక పనైనా పాపమే. అందుకే తప్పు వజ్జా, తప్పు చంపేశాడు. నిందారహితుడు గుండు అంటే తప్పు లేనివాడి గుండు అబ్రహామా. నువ్వు నిందితుడుగా ఉన్నావు అంటే తప్పు చేసినోడు నిందితుడు అంటాడు. తప్పు చేసినోడినే వీడు నిందితుడు, వీడిని జైల్లో పెట్టండి అంటారు. తప్పు చేసినోడైనా దేవుడి దృష్టిలో పాపం చేసినోడు ఒక్కటే. నెక్స్ట్ సామెతలు 10:17. సామెత 10:17. ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గములు ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు తోవ తప్పును. అంటే ఏంటి? హెచ్చరిక ఉపదేశం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించిన వాడు జీవమార్గంలో ఉన్నాడు. దాన్ని అంగీకరించకుండా ఆ గద్దింపుకు లోబడని వాడు తప్పు త్రోవలో ఉన్నాడు. త్రోవ తప్పుతాడు. త్రోవ తప్పినా నరకం వెళ్ళిపోతాం. అడుగు తప్పడడుగేసినా పాపానికి దారి తీస్తుంది. ఒప్పుకొని విడిచిపెడితే క్షమింపబడతాము. ఓకేమా? అర్థమైందా? ఎఫెసీ 4:14 తప్పు మార్గం అని ఉంది. 2 తిమోతి 3:17 తప్పుదిద్దడం అంటే ఏంటి? గద్దింపు ఉపదేశం ఇవ్వు అని అర్థం. యాకోబు 5:20 తప్పు అనేది పాపము అనడానికి రుజువుగా ఉంది. 2 పేతురు 3:17 తప్పుడు బోధ. ఈ తప్పుడు బోధలు కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయి? ప్రజల్ని నరకానికి. యోధా రాసిన పత్రిక 1:11 తప్పు త్రోవ. వాళ్ళు తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము నడిచిన మార్గంలో నడిచిరి. వాళ్ళ కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. ఇప్పుడు తప్పు త్రోవలో నడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? అది ప్రకటన గ్రంథం 2:4 తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీ మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు కరుణామయుడైతే ప్రకటన గ్రంథంలో ఒక తప్పుకే ఎఫెసు సంఘాన్ని ఏమన్నాడు? ఒకే ఒక తప్పు మోపవలసి ఉన్నది. నువ్వేం చేయి? మారు మనసు, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకం. అంటే తప్పు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? తప్పు చిన్నదండి, పాపం పెద్దదండి, తప్పటడుగు వేరండి, పాపం వేరండి అని అనకూడదని ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను. కొంతమంది అది తెలిగితే అట్లా తప్పు ఎంత తప్పు, తప్పది, ఒరే నోట్లో వేలెట్టుకోకరా తప్పు. ఈ తప్పు నరకం తీసుకుపోదాం. దేవుని ఇష్టమే మనం చేయగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏమని ప్రార్థన చేయాలో, ఏమని విజ్ఞాపన చేయాలో, దేని మీద మన ఆలోచన ఉండాలో, దేని కొరకు మనం ప్రాకులాడాలో,
ఏ దురాభిమాన పాపము నుండి తప్పించమని అడగాలో, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, నిందారహితులుగా నిర్దోషులుగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు మాట్లాడాడు. మన నోరు, మన హృదయం అంగీకారంగా ఉండాలి. ఆయనకు మనం అంగీకారంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? వీటన్నిటి విషయములో అనుకూలంగా ఉండాలి. కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.